పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం, శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. క్రిస్మస్ ప్రేమ, శాంతి, సేవ మరియు మానవతా విలువలకు ప్రత్యేకమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. ఆచల పట్టణంలోని గంజాయి విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పట్టణంలోని 22వ వార్డులో ఆంజనేయుడు అనే వ్యక్తి ఇంట్లో గంజాయి దొరికినట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. సిఐ వెంకటరమణ వారి టీం ని అభినందించారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ కి పెట్టడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఒక 10-15 డేస్ నుంచి కూడా ఈ గాంజా ఏదైతే యూసేజ్ ఉందో దాని రిలేటెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఒక 15 డేస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే ఒక టీంని పంపించడం జరిగింది. ఒక ప్లేస్కి ఏదైతే ప్రైమ్ అక్యూజ్ డే 1 ఉన్నారో తన ఇంటికి పంపించిన తర్వాత అక్కడ దగ్గర క్లోజ్ టు 4 కేజీస్ ఆఫ్ గాంజాని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. నిన్న అక్కడికి వెళ్ళిన టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ వెంకట్రావు యాజ్ వెల్ యాజ్ అదర్ మెంబర్స్ అలాంగ్ విత్ ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళున్నారు. అట్లనే 11 మెంబర్స్ని 12 మెంబర్స్ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 11 మెంబర్స్ అందులో మేజర్స్ ఉన్నారు, ఒకళ్ళు జువెనైల్ ఉన్నారు. ఈరోజు ఆ 12 మెంబర్స్కి కూడా మెడికల్ చేయించి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి 4 కేజెస్ ఆఫ్ గాంజా అలాంగ్ విత్ 6 బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ దొరికింది. హ్యాష్ ఆయిల్ అంటే బేసికలీ ఆ వీడ్ ఏదైతే ఉందో గాంజాని దాన్ని ఇంకొద్దిగా స్టార్టింగ్ ఫేజ్ లో చూసుకుంటే మీకు అది క్రీమ్ లాగా ఉంటుంది. అది స్మాల్ డ్రాప్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ వన్ వెంకట్రావు అండ్ అదర్ వన్ అనంతకృష్ణ. ఆల్సో ద 2 హెచ్సీస్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ బి మెన్షన్డ్. శ్రీనివాసరావు అండ్ అమ్మనాయ్ వాళ్ళు కూడా చాలా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ఎక్యూజన్ ట్రేస్ చేయడంలో కానీ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో కానీ చాలా ప్రతిభ చూపించారు. వాళ్ళందరి మీద కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఎస్పీ సార్కి. And I would like to congratulate and convey the same to the team. Thank you. 40,000 పైన ఉంటుంది. అది కాకుండా ఒక 3,000 కూడా ఏదైతే ఆల్రెడీ సేల్ చేసి ఉన్నారో దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో 4 కేజెస్ ఆఫ్ గాంజా, 6 బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్, 3,000 రూపీస్ ఆఫ్ క్రైమ్ ప్రాపర్టీ. 6 బాటిల్స్ ఎంత లేదనుకున్నా మీకు వర్త్ అరౌండ్ 9,000 వరకు ఉంటుంది ఇక్కడ మాచల్ టౌన్కి వచ్చేసరికి. దట్ ఈస్ గోయింగ్ నియరర్ టు ద
ఫార్మింగ్ ప్లేసెస్ మీకు వెళ్ళే కొద్దీ కాస్ట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే 9,000 వరకు కూడా దాని వరకు ఉంటుంది. అయితే ఈ మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సిరిగిరిపాడు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక ముగ్గురు, ఇద్దరు సిరిగిరిపాడు, ఒకళ్ళు మిట్టమీదపల్లి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాచర్ల టౌన్లోనే 22nd వార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయడం జరిగింది. ఇప్పుడు క్రైమ్ నెంబర్ 183/2025 మీకు 28 and 29 ఆఫ్ NDPS యాక్ట్ 20 clause B and sub clause 2 దాని ద్వారా కేసు గంజా కేసు టౌన్లో సప్లై అయ్యే సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. కాకపోతే ప్రైమ్గా మేము జీరోయిన్ చేసిన ఒక ఇద్దరి దగ్గరికి జీరోయిన్ చేస్తున్నాము. వాళ్ళ మీద కూడా మేము నెక్స్ట్ మా టీమ్ ఏదైతే ఉందో అది వెళ్తారు, వాళ్ళని కూడా తీసుకుని వస్తాము. వేరే వేరే పార్క్స్ లో కూడా చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. నవంబర్ 26 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల మున్సిపాలిటీలో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మదర్ సాహెబ్ మరియు మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి వేణుబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య మద్దతును బలపరుస్తూ సామాజిక న్యాయం సమానత్వం కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మరియు మాచర్ల మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఆమోదించిన తేదీ అప్పటి ప్రభుత్వాలు 1946లో రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కమిటీని వేసి ఆ కమిటీని రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులతో పాటు గౌరవనీయులు అంబేద్కర్ గారు కూడా చేయడం జరిగింది. అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగానికి రాయడానికి అధ్యక్షత వహించారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ రాజ్యాంగాన్ని వివిధ దేశాల రాజ్యాంగాలతో చూసుకొని బడుగు అందరికీ సమానత్వం సౌభ్రాతత్వం అందరికీ కలిగే విధంగా సమాన హక్కులు కలిగే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ గారు కమిటీకి అందజేయడం జరిగింది. దానిని 1949 డిసెంబర్ 26వ తేదీన పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీలోని నడుగురి సచివాలయంలో ఇంటింటికి రైతన్న మీకోసం కార్యక్రమంలో గురిజాల ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అధిక పెట్టుబడులు పెట్టకుండా సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, కొర్రలు, జొన్న, సజ్జ లాంటి పంటలను పండించాలని, నియోజకవర్గంలో 2 ఎకరాల పొలం కౌలుకి తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తారని అన్నారు. తీసుకురావద్దు. ఏదైనా మీకు అందుబాటులో ఉంటే ఏదైనా రాగులో, జొన్నలో, సజ్జలో ఏదైనా వండుకొని వస్తే మేము కూడా తింటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఇది ఈసారి నుంచి మన ఏడీ గారు, ఏవో గారు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రాంట్ల పైన మన వాళ్ళందరితో కమిటీ చేసి అన్ని మెజర్లు కూడా ఫేజ్ 1లో రిపేర్లు చేయించాం, మరలా ఫేజ్ 2లో రిపేర్లు చేయించాం, మరలా ఫేజ్ 3లో కూడా నిధులు తీసుకొచ్చి కొద్దిగా ఇబ్బంది లేకుండా కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా లింక్ రోడ్స్ కూడా 5 సంవత్సరాల్లో ఒక లింక్ రోడ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా లింక్ రోడ్స్ కొన్ని ఇచ్చాం, కొన్ని శాంక్షన్ చేసాం జడ్పీలో. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా అడుగుతా ఉన్నాం. ఈ 2 మార్కెట్ యార్డ్లు పిడుగురాళ్ళ గుజరాలు చూస్తే ఒక 10 కోట్ల రూపాయలతో మనం తెచ్చుకుంటే మొత్తం లింక్ రోడ్లు కూడా అయిపోతాయి. దాని నబార్డ్ నుంచి కూడా కొన్ని లింక్ రోడ్లలో తార్ రోడ్లు కూడా అది కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి గ్రాంట్ కూడా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. డిమాండ్ ఆధారిత పంటలు. ఈరోజు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అన్నదాత సాగు పద్ధతులు మార్చుకోవాలి, పంటల మార్పిడి పాటించాలి.
పిడుగురాల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వసుదైక కుటుంబం యూనివర్సల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను మరియు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. పటాన్ని సత్కరిస్తున్నారు మన ఎమ్మెల్యే ఎరపతినేని గారు. వారికి వారి మిత్రులు 87, 88 SSC బ్యాచ్ లో ఇక్కడ జరిగినటువంటి వారి మిత్రులు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం. అలానే ఆ ట్రైస్కిల్స్ తీసుకోవాల్సిన విద్యార్థులు కూడా ముందు కూర్చుంటే సార్ వస్తారు మీ దగ్గరికి. 3 చక్రాల వాహనాలు గల ముగ్గురికి థ్యాంక్ యూ సార్. వీరందరికీ కూడా ఉంటాయి. చదవలేనటువంటి చిన్నారులకి ఆశల చక్రాలు. అలానే బీకే ఫౌండేషన్ వారి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక చిరు సత్కారాన్ని చేస్తున్నారు. ఈ బీకే ఫౌండేషన్ వసుదైక గర్ల్స్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ ఆల్ పేరెంట్లెస్ ఫ్యామిలీస్ విత్ 5 అంటే శ్రీనివాస్ గారు పిడుగురాలలో ఇక్కడే పుట్టి చదువుకొని అమెరికాలో స్థిరపడి వసుదైక కుటుంబం ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా, అదేవిధంగా తల్లిదండ్రులు జానకి రామయ్య గారు, తల్లి సామ్రాజ్యం గారు, మరి వారు కష్టపడి చదివిస్తే ఈరోజు విదేశాల్లో మంచి స్థాయిలో ఉండి తను చదువుకున్న స్కూల్లో మరి తల్లిదండ్రులు లేని పిల్లలు, అంటే తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా వాళ్ళకి సైకిల్స్ అందజేయటం, అదేవిధంగా 10th క్లాస్ అయిపోయేంత వరకు కూడా నెలకి 1000 రూపాయలు ఇవ్వటం, ఇది చాలా సంతోషం. పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న స్కూలు, ఇవన్నీ కూడా. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా గురిజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పిడుగురాల పట్టణం పిల్లుట్ల రోడ్లోని నాగులగుడి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విశేష శాంతి కళ్యాణ మహోత్సవం పూజా కార్యక్రమాల్లో గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.